नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। शिवानंद गुरुधाम के मैनेजिंग रिप्रेजेंटेटिव तिरुपति नेनी गोपीचंद ने कहा कि अभी के हालात जिसमें हमारे देश की कल्चर परंपराएं खत्म हो रही हैं, उससे हर कोई डर जाएगा। देश के लोगों को सनातन धर्म को मानना चाहिए। वरंगल शहर के शिवानंद गुरु कल्चर ट्रस्ट आई फोकस की वरंगल ब्रांच का उद्घाटन हुआ। रिटायर्ड IAS ऑफिसर श्रीनिवास सुलू, चतुर्वेदा मोलू सुब्रह्मण्यम, आई फोकस के रिप्रेजेंटेटिव वासुदेव शर्मा, यूथ मोटिवेटर व्याकरणम नागेश्वर राव, शिवानंद गुरुधाम के रिप्रेजेंटेटिव टी गोपीचंद साई नारायण, सोमर मैया शंकर और दूसरे लोग प्रोग्राम में शामिल हुए। इस मौके पर गोपीचंद साई नारायण ने कहा कि अगर आज के समय में कल्चर परंपराओं को आगे बढ़ाना है तो आज के युवाओं को अपनी जिंदगी में पढ़ाई के साथ साथ देशभक्ति पर भी ध्यान देना चाहिए। దేశభక్తి, దేశం పట్ల భద్రత, వాటన్నిటికీ కూడా సనాతన సంప్రదాయ ఆచరణ, సనాతన ధర్మంలో ఉండడమే తప్ప వేరే మార్గం లేదని, సనాతన ధర్మం అని అంటే కేవలం హిందూ ధర్మం అని కాదు, భారతదేశ ధర్మం అని దాని అర్థము. భారతదేశంలో ఉన్న వివిధ జాతులు, మతాలు, అన్ని కులాల వాళ్ళు అందరి ఐక్య వేదిక అది. వాళ్ళందరూ పూర్వీకులు ఎలా బతికేవారు, ఒక గ్రామంలో కానీ పట్టణంలో కానీ అందరూ ఒక వ్యవస్థలాగా కలిసిమెలిసి ఉండి ఒకరి పెళ్లికి ఒకళ్ళు వెళ్ళి పద్ధతుల ప్రకారం పద్ధతుల ఆచరణ ఎలా చేస్తుండేవారు. ఈ రోజు పెళ్లిళ్ళలోకి వెళ్తే వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లే పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తున్నారు వేద పండితుల కంటే. వీటన్నిటినీ పునరుద్ధరింపజేయాలనే ఉద్దేశంతో సనాతన సంప్రదాయ ఆచరణ పెరగాలనేందుకు అందరితోటి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ ప్రతిజ్ఞ వల్ల ఇక్కడి నుంచే శుభారంభం ప్రారంభమై భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి ఆల్రెడీ కలరా వచ్చినప్పుడు మన కరోనా వచ్చినప్పుడే అందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఇక నుంచి కూడా అందరూ కూడా సనాతన సంప్రదాయ ఆచరణ పట్ల బయట నుంచి ఎక్కడి నుంచి అన్న వస్తే ఇంట్లోకి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోకుండా, చేతులు కడుక్కోకుండా, ఎవరిని ముట్టుకోరు, స్నానం చేయకుండా అన్నం తినరు. అలాంటి సంప్రదాయాలను వదిలేసి రోడ్ల మీద చెత్త చెదారం అంతా తినొద్దు. ఇది వారి వాక్యము అందరికీ చేరాలని 2005లో ఐ ఫోకస్ మిషన్ హైదరాబాద్లో స్టార్ట్ చేశారు వాసుదేవ్ శర్మ గారు, గురుగారి ఆశీస్సులతో. అది వేలాది మంది వెళ్ళిపోయి లక్షలాది మందికి, ఎంతో మందికి మన హిందూ ధర్మ ప్రచారం చేస్తున్నారు. దాంతోపాటు యువతకి ప్రోత్సాహకంగా ఏ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడెక్కడ జాబ్స్ అవకాశాలు ఉన్నాయి, ఏ విధంగా అప్రోచ్ కావాలి, ఏ విధంగా గవర్నమెంట్ స్కీమ్స్ వాళ్ళకి లభ్యమవుతాయి అని ఇవన్నీ కూడా ఫ్రీగా వాళ్ళకి ప్రోత్సహించడం జరుగుతుంది యువతకి. అదేవిధంగా ఈరోజు ఐ ఫోకస్ మిషన్ వరంగల్ శాఖ ప్రారంభించడం జరిగింది. గురుగారి ఆశయాలతో హిందూ ధర్మం కాపాడాలని, హిందూ మతం కాపాడాలని, అందరూ మానవాళి సుఖంగా ఉండాలని, మన గుణమే కులం అన్నారు గురుగారు. అంటే మనం కోరుకొని పుట్టలేదు కదా, ఎవరింట్లో పుట్టాలి, ఏ కులంలో పుట్టాలని మనం కోరుకొని పుట్టలేదు. కాబట్టి గుణమే కులం. గుణమే కులం అంటే క్యారెక్టర్, స్లోగన్ అందరికీ తెలియాలి. అన్ని మతాలని ఆదరించాలి, అన్ని కులాలని ఆదరించాలి, మానవ కులమే మనదని చెప్పారు. కాబట్టి ఈ స్లోగన్ని అందరికీ తెలియపరచడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఐ ఫోకస్ మిషన్లో యూత్ అందరినీ కూడా జాయిన్ కావాలని కోరుకుంటానని నా పేరు బండ.